సెవెంత్ క్వశ్చన్ చూడండి. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు బాగానే కనిపిస్తుంది? లేదు సార్. కనిపిస్తుంది సార్. లేదు సార్, కనబడట్లేదు సార్. సరే చూడండి. లేదు సార్. కనిపిస్తుంది అదిగోండి. మళ్ళీ ఇప్పుడు పోయింది సార్. లక్ష్మీ సార్. చూడండి, సెవెంత్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, ఫైండ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అంటాడు. ఆల్రెడీ నిన్న మనం ఫార్ములా చెప్పుకున్నాం. చూడండి, గివెన్ ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, బి బార్ ఈక్వల్ టు 2i bar plus 3j bar plus k bar, 2i bar plus 3j bar plus k bar అని ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అంటున్నాడు. కాబట్టి మనకు ఫార్ములా ఏంటి? ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ డాట్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్ సార్. వెరీ గుడ్. కాబట్టి ముందు ఏ బార్ డాట్ బి బార్ మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఏ బార్ డాట్ బి బార్ అంటే మనకి ఏమైనా వస్తుంది ఇక్కడ? ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ డాట్ 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ కే బార్. ఇప్పుడు 1 into 2 ప్లస్ 1 into 3 ప్లస్ 1 into 1 అంటే ఇది ఏమైనా అవుతుందమ్మా? 2 ప్లస్ 3 ప్లస్ 1 అంటే 6 అవుతుందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ వస్తుంది కాబట్టి మాడ్ ఏ బార్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ ఆఫ్ ఏమొస్తుంది మనకి? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కదా. ఐ బార్ జే బార్ కే బార్ కోషెంట్స్ యొక్క స్క్వేర్స్ ని కదా సమ్ చేయాలి. దట్ ఈక్వల్ టు √3 అవుతుందమ్మా? ఇప్పుడు చూడండి, నౌ ద ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, ద ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ on a bar is ఏంటి ఫార్ములా? a bar dot b bar into a bar by mod a bar square that equal to a bar dot b bar అంటే ఎంత వచ్చింది? 6 into a bar అంటే ఎంత? i bar plus j bar plus k bar by mod a bar square అంటే √3 హోల్ స్క్వేర్ అమ్మ. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 6 into i bar plus j bar plus k bar by 3 అవుతుందమ్మా? 3 ఇందులో 2 టైమ్స్ అంటే ఇప్పుడు 2 బయట ఉంచడం లోపల పంపించాడు. చూడండి, బయట ఉంచేసాడు సార్. ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మ్యాగ్నిట్యూడ్ అంటే దీనికి మాడ్ వేస్తే సరిపోతుంది అమ్మా. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ projection vector of the magnitude of the projection vector of b bar on a bar is ఏంటి? ఇది ప్రొజెక్షన్ వెక్టర్. ఇది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే దీని బార్ వేస్తే సరిపోతుంది కదా అమ్మాయి. సార్ the magnitude of the projection vector of b bar on a bar is formula ఏంటి? mod a bar dot b bar by mod a bar again that equal to mod a bar dot b bar అంటే ఎంత వచ్చింది? 6 కదా. బై mod a bar అంటే ఎంత వచ్చింది? √3 అనే అంటే 6/√3 అనే. 6/√3 అంటే మనం 6 ని 3 into 2 కింద రాసి √3 రాసాం అనుకోండి. √3 ఇందులో √3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. 2√3 కదా. 2√3 ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అమ్మాయి. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇది ఏంటంటే వచ్చిన వాల్యూకి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసేయడమే.
మీకు అర్థం అవడం కోసం దీనికి మాడ్ వేసాను నేను. మీరు మాడ్ వేయకుండా ఈక్వల్ టు అని చెప్పి దీనికి మాడ్ వాల్యూ వేసుకున్నా సరిపోద్దామా? ఎస్ సార్. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. అమ్మో ఇంకో క్వశ్చన్ ఉంది ఇందులో. రెండో చూడండి. అక్కడ కాంపోనెంట్ అన్నా ప్రొజెక్షన్ అన్నా ఒకటే అమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్ ఉంది కదా. ఎస్ సార్. చూడండి, ద వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఇస్ ఫార్ములా ఏమవుతుంది? బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్ కదా. ఎస్ సార్. చూడండి, ద వెక్టార్ కాంపోనెంట్ ఆఫ్ B bar in the direction of A bar and perpendicular to A bar is formula ఏంటి? B bar minus A bar dot B bar into A bar by mod A bar square. ఇప్పుడే మొత్తం అంతా చెప్పాను, మళ్ళీ మొదలుకు వచ్చింది. దట్ ఈక్వల్ టు B bar అంటే 2i bar plus 3j bar plus k bar మైనస్ దీని వాల్యూ ఎంత వచ్చింది? 2i bar plus 2j bar plus 2k bar కదా. ఏమా దీని వాల్యూ చేసాం కదమ్మా ఇక్కడ. ఎస్ సార్. 2i bar plus 3j bar plus k bar minus 2i bar minus 2j bar minus 2k bar. 2i bar క్యాన్సిల్ చేస్తే 3j bar minus j bar అంటే 2j bar అంటే j bar minus k bar. వచ్చిందా మా ఆన్సర్? ఎస్ సార్. 8th క్వశ్చన్ చూడండి. 8th సొల్యూషన్ చూడండి. ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్. పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ అంటే ఆర్ బార్ ఇంటూ ఎన్ బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు 0 అని చెప్పి చెప్పుకున్నాం, గుర్తుందా? ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు 0 అని చెప్పాము, గుర్తుందా మొన్న ఇందాక పాయింట్? ఎస్ సార్. ఎస్ సార్. ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ కదా. ఎస్ సార్. వాడు ఆన్సర్ లో కూడా ఆర్ బార్ కింద ఇచ్చాడు చూడండి. ఎస్ సార్. ఇట్లా ఏ బార్ ఈక్వల్ టు వాడు పాయింట్ ఇచ్చింది 3 మైనస్ 2, 1 అని ఇచ్చాడు కాబట్టి 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ అని తీసుకుందాం, ఓకేనా? ఎస్ సార్. అండ్ n బార్ ఈక్వల్ టు 4 7 మైనస్ 4 ఇచ్చాడు కాబట్టి ఎలా తీసుకోవచ్చు? 4i బార్ ప్లస్ 7j బార్ మైనస్ 4k బార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని మనం the equation of the plane passing through the point AA bar and perpendicular to the vector R bar is formula ఏమవుతామే? అయిపోయి ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ R bar minus A bar dot n bar is equals to 0. వెరీ గుడ్. ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ బార్ అలా ఉంచేసాడు వాడు. ఎస్ సార్. ఆర్ బార్ మైనస్ ఉంచాడే అలా ఉంది. ఆర్ బార్ సెపరేట్ గా బయట రాశాడు సార్. ఆర్ బార్ వేస్తాను సెపరేట్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది ఎలా అంటే ఇది కదా ఫార్ములా. దీన్ని n బార్ తో మల్టిప్లై చేయండి. ఆర్ బార్ డాట్ ఎన్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు 0 ఏనమ్మా? ఎస్ సార్. ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్ అవుతుందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్ అంటే 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్ డాట్ 4i బార్
ప్లస్ 7j బార్ మైనస్ 4k బార్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనం ఏం చెప్పుకున్నాం, ఐ బార్ జే బార్ కే బార్ కోఎఫిషియెంట్స్ మాత్రమే మల్టిప్లై చేయమన్నాం. ఎందుకు ఐ బార్ డాట్ ఐ బార్ ఈక్వల్ టు జే బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు కే బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు 1 కాబట్టి. అవునా? Yes, sir. దట్ ఇంప్లైస్ ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుందమ్మా, 3 into 4 ప్లస్ మైనస్ 2 into 4 7, 3 into 4 ప్లస్ మైనస్ 2 into 7 ఇంకేమొస్తుంది, ప్లస్ 1 into మైనస్ 4. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఇక్కడ 12 మైనస్ 14 మైనస్ 4 అంతేగా. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ 6 ఏనమ్మా? Yes, sir. Yes, sir. చూడండి, ఇప్పుడు ఆర్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఏంటి, వాడు ఇచ్చింది రాసేయండి, 4i బార్ ప్లస్ 7j బార్ మైనస్ 4k బార్ ఈక్వల్ టు 6 మైనస్ 6. అదేనా వచ్చింది? Yes, sir. Yes, sir. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు మీకు, అది మీరు చెప్పచ్చు. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ఇఫ్ ఏ బారు బి బార్ ఇచ్చేసాడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అంటున్నాడు. 2a బార్ ప్లస్ బి బారు ఏ బార్ ప్లస్ 2b బార్. అంటే ముందు ఏం చేయాలి మనం, 2a బార్ ప్లస్ బి బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అదో వెక్టర్ అనుకోండి. ఏ బార్ ప్లస్ 2b బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, అదో వెక్టర్ అనుకోండి. వాటి మధ్య యాంగిల్ అంటే కాస్ థీటా ఈక్వల్ ఫార్ములా వేసాడు. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇప్పుడు చూడండి, 9th క్వశ్చన్. సొల్యూషన్ లో గివెన్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్. ఏమండి? నెక్స్ట్ చూడండి, అలాగే బి బార్ ఈక్వల్ టు 3 బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్. ఈసారి 2a బార్ ప్లస్ బి బార్ చూద్దాం. 2a బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు, మీరు ఒకే లైన్ లో రాసుకున్నామా, 2a బార్ అంటే ఏమవుతుందమ్మా, 4i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 6k బార్ ప్లస్ 3i బార్ మైనస్ j బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బారే కదమ్మా. ఇది సింప్లిఫై చేస్తే Yes, sir. 4i ప్లస్ 3i అంటే ఎంత, 7i బార్. 4j మైనస్ j అంటే ఎంత, 3j బార్. మైనస్ 6k ప్లస్ 2 అంటే ఎంత, మైనస్ 4k బార్. అంతేనా? Yes, sir. Yes, sir. తర్వాత ఈసారి బి బార్ ప్లస్ 2a బార్. ఇక్కడ రాసిన అర్థమవుతుంది మీకు? Yes, sir. Yes, sir. Yes, sir. చూడండి, బి బార్ అంటే ముందు ఇది రాసుకోండి. బి బార్ ఏది, 2a బార్ ప్లస్ బి బార్ అయింది. ఇది 2a బార్ ప్లస్ బి బార్ అయింది. ఇది మళ్ళీ అదే రాసిన Yes, sir. ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ అంటే ఎంత, 2i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్. 2i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్. ఈసారి బి బార్ 2తో మల్టిప్లై చేయండి, ప్లస్ 6i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 4k బార్ కదా. దట్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 6i బార్ అంటే 8i బార్ ఏనమ్మా. Yes, sir. 2j బార్ ప్లస్ మైనస్ 2j బార్ అంటే రెండు క్యాన్సిల్, మైనస్ 3k ప్లస్ 4k అంటే ప్లస్ k బార్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ రెండు మధ్య యాంగిల్ థీటా అయితే కాస్ థీటా ఫార్ములా వేస్తామట. అర్థమవుతుందా? Yes, sir. లెట్ అక్కడ ఏమన్నాడు, లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ The vector. అండ్ and a bar plus 2b bar and 2a bar plus b bar. Then cos theta equal to ఫార్ములా ఏమవుతుంది, ఈ రెండు వెక్టర్ల కింద తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 2a bar plus b bar డాట్ a bar plus 2b bar బై mod 2a bar plus b bar ఇంటూ mod a bar plus 2b bar. అర్థమైందమ్మా మీకు? Yes, sir. Yes, sir. ఈ రెండు వెక్టర్లు అంతే. ఇంకా మీరు ఇక్కడ వాల్యూ ఎంత అనేది అనవసరం. రెండు వెక్టర్ల మధ్య యాంగిల్, ఆ రెండు మధ్య డాట్ ప్రోడక్ట్, ఆ రెండుకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు 2a బార్ ప్లస్ b బార్ అంటే ఏమని వస్తుంది, 2a బార్ ప్లస్ b బార్ అంటే
7i bar plus 3j bar minus 4k bar. 7i bar plus 3j bar minus 4k bar. Dot. 8i bar plus k bar. 8i bar plus k bar. By mod 7i bar plus 3j bar minus 4k bar into mod 8i bar plus k bar. దట్ ఈక్వల్ టు మీరు ఎంత చేసుకోవడం ఇష్టం లేదనుకుంటే ముందు సపరేట్ గా ఫైండ్ అవుట్ చేసుకోండి. అంత ముందు చేసిన సమ్లో గుర్తుందా 2a బార్ ప్లస్ b బార్ డాట్ 2a బార్ ప్లస్ 2b బార్ సపరేట్ గా చేసుకోండి. తర్వాత దీని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయండి సపరేట్ గాను, దీని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయండి సపరేట్ గాను. ఆ తర్వాత ఈ ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. ఇప్పుడు i యొక్క కోషన్స్ మల్టిప్లై చేసుకోండి. 7 into 8 ప్లస్ 3 into j లేదు కాబట్టి 0 ప్లస్ 4 మైనస్ 4 into 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 7 square plus 3 square plus minus 4 whole square. Square root of 8 square plus 1 square. Next. 7 8 0 anta 56 plus 0 minus 4 by square root of 49 plus 9 plus 16. Square root of 64 plus 1. ఇది ఏమవుతుంది 52 అవుతుందమ్మా బై ఇది ఎంత అవుతుంది 16 9 25 ను 50 75 అంటే 74 అవుతుంది. 74 ఏనా రూట్ 64 ఏనా Yes, sir. ధ్యాన సిగ్నల్ ఇంకా అలా వదిలేసాడు చూడండి. క్యాన్సిల్ అవుతుంది ఏమన్నా ఏం అవట్లేదు అలా వదిలేదు. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తారంటే 52 బై రూట్ 74 into 65 కింద రాసేసుకోండి. ఇదంతా కాస్ థీటా. థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 52 బై రూట్ 74 into 65. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇన్ని స్టెప్లు మా పెద్ద అనుకుంటే ముందే చేసుకోండి. 2a బార్ ప్లస్ b బార్ డాట్ 2b బార్ ఈక్వల్ టు ఎంత, అలాగే మాడ్ 2a బార్ ప్లస్ b బార్ ఈక్వల్ టు ఎంత, మాడ్ a బార్ ప్లస్ b బార్ 2b బార్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఫార్ములా రాసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత చెప్పానా కంటిన్యూషన్? ఎస్ సార్. చూడండి సెకండ్ రోమన్ లో ఫస్ట్ సొల్యూషన్. వాడు ఏమన్నాడు ఫైండ్ ది యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు ది XOY ప్లేన్ అంటున్నాడు. XOY ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది అంటే అది x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత అంటే 0 degrees అండి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. y యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత అంటే 0 degrees. అంటే ఇక్కడ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఉంటాయి తప్ప z కోఆర్డినేట్ ఉండదు. అర్థమవుతుంది? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు ది XOY ప్లేన్ ఈజ్ xi r బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ అనుకుంటానమ్మా. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. అప్పుడు r బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ అనుకుంటే అది యూనిట్ వెక్టర్ కాబట్టి మాడ్ r బార్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 1కి ఈక్వల్ అవ్వాలి. ఎస్ సార్. కాబట్టి చూడండి let the unit vector parallel to the XOY plane, parallel to the XOY plane is r bar equal to xi bar plus yj bar అనుకుంటున్నాను. ఎందుకంటే XOY plane ప్యారలల్ గా ఉంటే యాంగిల్ x యాక్సిస్ కి దానికి యాంగిల్ 0 degrees అవుతుంది కాబట్టి cos 0 1 కాబట్టి x వస్తుంది, y వస్తుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఇది r బార్ అనేది ఏంటి? యూనిట్ వెక్టరే కదా. కాబట్టి దెన్ మాడ్ r బార్ ఈక్వల్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. మాడ్ r బార్ అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కదా. ఎస్ సార్. ఎందుకంటే మాడ్ xi బార్ ప్లస్ yj బార్ ఈక్వల్ టు 1 కాబట్టి దాన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కింద రాస్తాం కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుందమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంటే ఇంకేమన్నాడు? ఫైండ్ ది యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు ది XOY ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ అన్నాడు. గివెన్ లేదా లెట్ a బార్ ఈక్వల్ టు 4i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్ అనుకోండి. 4i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్ అనుకోండి. ఇప్పుడు మరి మనకు కావాల్సిన r బార్ అనే వెక్టర్ దీనికి ఎలా ఉంటుంది? ప్యారలల్ సార్. సరిగ్గా క్వశ్చన్ చదవండి. పర్పెండిక్యులర్ సార్.
since r bar is perpendicular to a bar, so r bar dot a bar equal to ఏమవ్వాలమ్మా? మరి అందుకనే మరి చదవమన్నాను ఫార్ములాస్. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత? 90 degrees, sir. 90 degrees. cos 90 ఎంత? 0. అంటే డాట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి? ఇన్ని సమ్మలు చేస్తాం మళ్ళీ మీరు ఆగిపోయారు మళ్ళీ. 0, sir. మరి అది చెప్పడానికి అంతసేపు ఆర్ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అయిందంటే ఆర్ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0. కాబట్టి xi బార్ ప్లస్ yj బార్ డాట్ ఏ బార్ అంటే 4i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం మల్టిప్లై చేసినప్పుడు 4x ఇక్కడ మైనస్ 3j 3y ఇక్కడ z లేదు కాబట్టి ప్లస్ 0 ఈక్వల్ టు 0 అంటే 4x మైనస్ 3y ఈక్వల్ టు 0 కదా. Yes, sir. Yes, sir. దీని నుండి y ఈక్వల్ టు 4x/3 అని రాసుకోవచ్చా? 4x ఈక్వల్ టు 3y లేదంటే x ఈక్వల్ టు 3y/4 అని రాసుకోవచ్చు, లేదా y ఈక్వల్ టు 4x/3 అని రాసుకోవచ్చు కదా. Yes, sir. చూడండి, x ఈక్వల్ టు 3y/4 ది ఈక్వేషన్ 2 అనండి. ఫ్రమ్ 1 and 2 x వాల్యూ తీసుకెళ్ళి ఇందులో రాయండి. 3y/4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది ఏమవుతుంది? 9y² / 16 + y స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం 16 అవుతుంది. అంటే 9y² + 16y² ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 16y² + 9y² అంటే 25y² ఈక్వల్ టు 16. దీని నుండి y² ఈక్వల్ టు 16/25 అంటే y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4/5 అవుతుందా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ 2 x ఈక్వల్ టు 3/4 ఇంటూ y అంటే ప్లస్ ఆర్ మైనస్ 4/5 అని రాశాను. 4 క్యాన్సిల్ ప్లస్ ఆర్ మైనస్ 3/5 అవుతుందా? Yes, Yes, sir. sir. వాడు ఏమడిగాడు? దేర్ ఫోర్ ఫ్రమ్ 1 కాదు, దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ వెక్టార్ ఈస్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఆర్ బార్ ఈక్వల్ టు xi బార్ అంటే ఏంది? ప్లస్ ఆర్ మైనస్ 3/5 ఇంటూ i బార్ ప్లస్ ఆర్ మైనస్ 4/5 ఇంటూ j బార్. అంతేనా? Yes, sir. Yes, sir. ప్లస్ ఆర్ మైనస్ 1/5 కామన్ తీస్తే 3/3i బార్ ప్లస్ 4j బార్ వచ్చిందన్నా? Yes, sir. Sir. ఆ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత క్వశ్చన్ చూడండి, మంచి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 బార్, మాడ్ ఏ బార్ ఈక్వల్ టు 3, మాడ్ బి బార్ ఈక్వల్ టు 5, మాడ్ సి బార్ ఈక్వల్ టు 7, దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్, 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్. రెండో చూడండి, గివెన్ mod a bar equal to 3, mod b bar equal to 5 and mod c bar equal to 7. Next ఇది కూడా గివెన్, లేదంటే ఇది అండ తీసి పడేసి అండ్ దీని తర్వాత అండ రాసుకుని నెక్స్ట్ లైన్ రాసుకోవాలి. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0. దీని నుండి సి బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుందా? మైనస్ ఆఫ్ Yes, sir. ఇప్పుడు చూడండి, దీని నుండి Yes, sir. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశారు అనుకోండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమైనా వస్తుంది? ఇక్కడ మాడ్ సి బార్ స్క్వేర్ అని రాసుకొచ్చేది. సి బార్ స్క్వేర్ అన్న మాడ్ సి బార్ స్క్వేర్ అన్న ఒకటే కదా. Yes, sir. ఎందుకు? సి బార్ స్క్వేర్ అంటే సి బార్ డాట్ సి బార్ అని రాస్తాం.
సి బార్ డాట్ సి బార్ అంటే మాడ్ సి బార్ స్క్వేర్ కదా. Yes, sir. ఎందుకు వీటి Yes, మధ్య sir. యాంగిల్ జీరో. ఫార్ములా అప్లై చేస్తే మాడ్ సి బార్ కాస్ 0 అని వస్తుంది. కాస్ 0 1. మాడ్ సి బార్ అంటే సి బార్ స్క్వేర్ అని చెప్పాం కదా. Yes, sir. Yes, sir. ఏమవుతుంది? Yes, sir. ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ ఏమొస్తుంది ఇంకా అది మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ కదా. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మాడ్ సి బార్ స్క్వేర్ ఈక్వల్ టు ఎందుకు వాల్యూస్ ఇందులో రాసేచ్చు మనం అంటే 7 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీరు ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. 49 ఈక్వల్ టు 9 ప్లస్ 25 ప్లస్ 2 ఇంటూ మళ్ళీ ఏ బార్ డాట్ బి బార్ అంటే మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ ఏ బార్ కమ బి బారే కదా. Yes, sir. Yes, sir. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇదేమో 34 అవుతుంది. ఇలా తీసుకొచ్చేస్తే ఇలా రివర్స్ లో రాసేస్తాం లేకపోతే 2 ఇంటూ ఈ మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ ఏ బార్ కమ బి బార్ ఈక్వల్ టు 49 మైనస్ 34. ఓకేనా? Yes, sir. ఇది 59. 2 ఇంటూ మళ్ళీ మాడ్ ఏ బార్ అంటే ఎంత 3 మాడ్ బి బార్ అంటే ఎంత 5 కాస్ ఏ బార్ కమ బి బార్. ఏమండి నెక్స్ట్ Yes, sir. 2 3s are 5 3 5s are 5 3 5s are 15 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక 1 ఉంటుంది. అంటే కాస్ 2 కాస్ ఏ బార్ కమ బి బార్ ఈక్వల్ టు 1 అండి. దీని నుండి కాస్ ఏ బార్ కమ బి బార్ ఈక్వల్ టు 1/2 కదా. దీన్ని మళ్ళీ మనం కాస్ 60 డిగ్రీస్ అని రాసుకుంటాం. Yes, sir. Yes, sir. కాసు క్యాన్సిల్ అయిపోతే ఏ బార్ కమ బి బార్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. దీన్ని మనం ఏం చెప్తాం? యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ అని చెప్తాం. అర్థమవుతుందండి? Yes, sir. బ్రాకెట్ అంటే యాంగిల్ అని అర్థం. ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ 60 డిగ్రీస్.